అందరికీ నమస్కారం అండి. ప్రకృతి ఆహారమే ఔషధం. సుందర ఛానల్కు అమ్మగారు నాకు నేర్పిన కూర ఇది. అయితే మా అమ్మగారు చుట్టాల ఇంటికి వెళ్ళినా, అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్క చెల్లెళ్ళ పిల్లలు ఇంటికి వెళ్ళినా మా అమ్మగారు చేతే ఈ కూర వండించి ఉంటారండి. దీనికి 2-3 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 వంకాయలు, 4-5 వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి మీకు చూపిస్తాను. వంకాయని ఇక్కడికి తీసేసుకోండి. ఇక్కడికి తీసుకొని ఈ చివర కొంచెం ఈ విధంగా ఉంటాయి చూడండి, ఈ ముచ్చుకకి అవి మాత్రం కొంచెం తీసేసుకోండి. ఇదిగో ఈ విధంగా ఇలా తీసేసుకుంటే ఇప్పుడు చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మీడియం సైజు 2 ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టీ స్పూన్ కారం. ఉప్పులు ఎప్పుడు కూడా మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 2-3 రెబ్బల కరివేపాకండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలంటే వంకాయ కూరలోకి నూనె బాగానే పడుతుంది. అయితే ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేస్తున్నానండి. ఇందులో బాగా వేసుకున్న తర్వాత నేను వంకాయలు నీళ్ళల్లో వేయలేదండి. ఎందుకంటే ఇప్పుడే వంకాయలు కోసి నేను ఇమ్మీడియట్లీ వండేస్తానండి. మీరు కావాలంటే కోసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో వేసి ఉంచుకోండి. ఇవి లేత వంకాయలండి. ఇలా కలుపుకొని కూరుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేయాలండి. ఒక 1/2 టీ స్పూన్, 3/4 టీ స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. 3/4 టీ స్పూన్ జీలకర్రను వేసి బాగా కలిపి, లేత వంకాయలండి. ఈ వంకాయల్లోకి ఇది ఇలా కూరుకోవాలండి. లేత వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి. వంకాయలు ఇవి బ్లూ కలర్ వంకాయలు, అంటే అదే పర్పుల్ కలర్ వంకాయలు ఉంటాయి కదండి, ఆ వంకాయలతో కూడా వండుకోవచ్చు. ఇలా ఫుల్ నింపుకోవాలండి. ఈ విధంగా నింపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి మూకిట్లో. మొత్తం 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఈ బాండీలో వేసుకొని చక్కగా ఈ వంకాయల్ని ఈ విధంగా వేసుకోవాలండి. నేను ఒక చిన్న వంకాయ ఉంటే ఇలా చక్కగా ఈ మిగిలిన ఉల్లిపాయ ముక్కల్లో ఇలా కలిపేసేసానండి. దీన్ని కూడా ఇలా వేసేసుకోవచ్చు. నాకు వంట అంతా మా అమ్మగారు నేర్పినవేనండి. అలాగే మీలాంటి వాళ్ళు ఎవరైనా బాగా చేసినప్పుడు ఎలా చేశారు అని అడుగుతాను. నాకు అది హాబీ అండి. ఈ కూరని ఇలాగే సాధ్యమైనంత వరకు సిమ్లోనే కానీ మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. అయితే ఆ జీడిపప్పు వేసి వండే కూరని నేను మరొక్కసారి చూపిస్తాను. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఏదన్నా ఒకేషన్స్కి కానీ, ఇది మామూలుగా రోజు వండుకునేటట్టుండి, ఒకేషన్స్ అప్పుడు కానీ జీడిపప్పు కూడా వేసి వండుకోవచ్చండి. అది ఎలా చేయాలి అనేది ఇంకొకసారి ఆ కూరని చూపిస్తానండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దాం, ఎట్లా మధ్యలో చూద్దామండి.
కొద్దిగా కొత్తిమీర జల్లుకొని చాలా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక మసాలా కలుపుకున్నాం కదండి, ఆ కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అవి మాత్రం వేసి ఉడికించుకున్నామండి. సాధ్యమైనంత వరకు ఈ కూరను ఎక్కువగా సిమ్లో పెట్టి వండుకుంటే చాలా బాగుంటుందండి. తీసి చూద్దామండి. కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నాము. అయిపోయిందండి కూర. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన అమృతం లాంటి వంకాయ కూర రెడీ అయిపోయిందండి.